నేను ఎప్పుడు ఏది చెయ్యాలో, ఎక్కడ ఏది చెయ్యాలో అది నేను చేసి నేను చెయ్యవలసింది చేశానా లేదా అక్కడతో నేను తృప్తి పొందాలి. అంతేగాని అవతల వారి తృప్తి చెందితే నేను తృప్తి చెందుతాను అని కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కర్తవ్యము దేశమును బట్టి మారిపోతుంది, కాలమును బట్టి మారిపోతుంది. దేశము అంటే ఒక చోట నిలబడినప్పుడు, నేను నా కొడుకు ముందు నించున్నాను అనుకోండి, నా కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు నాది తండ్రి కర్తవ్యం. ఒక తండ్రి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. నా భార్య ముందు నిలబడ్డాను అనుకోండి, నాది భర్తృధర్మం. ఒక భర్త ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. నా శిష్యులతో మాట్లాడుతున్నాను అనుకోండి, నాది గురుధర్మం, గురువుగా మాట్లాడాలి. మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాది శిష్యధర్మం, నేను శిష్యుడిగా ఉండాలి. నేను ఉద్యోగం చేయడానికి కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నాది ఉద్యోగి ధర్మం. నేను ఇక్కడికి వచ్చి కూర్చుని సభని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనుకోండి, నా బుద్ధికి తోచినవి మాట్లాడకుండా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయములు మాత్రమే మాట్లాడడం నా కర్తవ్యం. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడం వలన నా కర్తవ్యం పూర్తయిపోతుంది. అంతేకాని నేను చెయ్యవలసింది త్రికరణ శుద్ధిగా చేశానా, నా శక్తి వంచన లేకుండా నేను చేశానా, నా శక్తిని దాచుకోవడం కానీ, చెయ్యగలిగి చెయ్యకపోవడం కానీ, చెయ్యవలసిన దానిని ఇంకొక రకంగా చేయడం కానీ, అటువంటి పని చెయ్యకుండా ఏది ఎట్లా చెయ్యాలో అట్లాగే చేశానా. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక కార్యము చెయ్యాలా వద్దా అంటే శాస్త్రము ప్రమాణం, శాస్త్రము ప్రమాణముగా ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటారు. ఇది చెయ్యవచ్చు అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఋషులు ఎట్లా చెప్పారో, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లాగే చెయ్యాలి. కల్పము అంటారు, వినాయక వ్రత కల్పము అంటే వినాయక వ్రతం ఎట్లా చెయ్యాలని ఋషి చెప్పాడో అట్లాగే చేస్తారు. వరలక్ష్మీ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రతాన్ని ఎట్లా చెయ్యమని ఋషులు చెప్పారో అట్లాగే చేస్తారు, కల్పం. అంతేకాని మన స్వబుద్ధికి తోచినట్టుగా చెయ్యరు. కాబట్టి చెయ్యవలసిన పనిని ఎట్లా చెయ్యమని చెప్పారో అట్లా చెయ్యడం, ఏ పని చెయ్యమని చెప్పారో ఆ పని చెయ్యడం, మీరు ఏది చెయ్యవలసి ఉంటుందో అది చెయ్యడం, అక్కడతో కర్తవ్యం పూర్తయిపోయింది. నిజానికి కర్తవ్యం అంటే ధర్మం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఇవాళ అనాయాసం అన్న మాట గురించి మాట్లాడుతుంటే, ఆ గుణం గురించి మాట్లాడుతున్నప్పుడు నా శక్తి వంచన లేకుండా అవతల వారికి అర్థం అవ్వడానికి తగినంత ప్రయత్నం చేసి నేను చెప్పానా లేదా, అక్కడతో నా కర్తవ్యం పూర్తయిపోయింది. అంతేకాని నేను ఓ వారం రోజులు సిద్దిపేటలో ఉండిపోయి మీ అందరి దగ్గరికి వచ్చి, ఏమండి నేను చెప్పిన గుణం మీకు అర్థమైందా, మీకు అర్థం కాలేదా, నేను చెప్పగలిగానా, ఎక్కడ వరకు అంటే ఒకరిద్దరిని సక్రమంగా అందించగలిగామా అని తెలుసుకోవడానికి అడుగుతారంతే. అంతేకాని అందరి దగ్గరికి వచ్చి నేను చెప్పింది అర్థమైందా, నేను చెప్పింది అర్థమైందా అని అడగవలసిన అవసరం ఉండదు. నేను చెప్పడం విషయంలో నా శక్తి వంచన లేకుండా చెప్పానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. ఇంటి యజమానిగా నేను మా ఇల్లు అభివృద్ధిలోకి రావడానికి ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకు వృద్ధిలోకి రావడానికి వీలుగా వాడికి ఒక ఆదర్శవంతమైన తండ్రిగా నేను ప్రవర్తించి చూపించానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. ఒక శిష్యుడిగా గురువుగారి దగ్గర ఒక కింకరుడిగా ఎప్పుడూ బ్రతికానా లేదా, నా కర్తవ్యం పూర్తయింది. కర్తవ్యం అన్నమాట నా వైపు నుంచి ఉంటుంది. అంతేగాని వాళ్ళందరూ తృప్తిపడ్డారా, వాళ్ళందరూ సంతోషించారా, వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారా అన్నదాన్ని బట్టి ఉండదు. నేను చెయ్యవలసింది నా శక్తి కొద్దీ చేశానా, శాస్త్రం ప్రకారం చేశానా, నేను చేయడంలో ఏ శక్తి వంచన చేయలేదు, నేను చెయ్యవలసినదంతా చేశాను, అక్కడతో నా కర్తవ్యం పూర్తయిపోతుంది. మీరు అందుకే చూడండి, సంస్కృత కావ్యాలు మీరు చదివితే ఎక్కడా మీకు బాధ్యత అన్న మాట కనపడదు. మీకు ఎక్కడ కనపడినా ఈ కర్తవ్యం అన్న మాట కనపడుతూ ఉంటుంది.
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం ఏషధర్మ సనాతన అంటాడు విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడుతూ. ఒకసారి అధికారమును స్వీకరించినటువంటి వ్యక్తి రాజ్యము కోసం, రాజ్యంలో ఉండే ప్రజల క్షేమం కోసం ఏదైనా పని చెయ్యవలసి వస్తే ఆ పని చెయ్యడం వల్ల రాజుకి నిజంగా దోషమే వచ్చినా పాపమే వచ్చినా ప్రజాక్షేమము కొరకు చెయ్యవలసినదే. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః అంటాడు రాముడు వెంటనే. మహర్షి, మీరు గురువులు, మీరు ఏది చెప్పారో దాన్ని నిర్వర్తించడం నా కర్తవ్యం. మా నాన్నగారు నన్ను మీతో పంపుతూ విశ్వామిత్ర మహర్షి ఏది చెప్తే అది చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మా తండ్రి గారు చెప్పిన మాట నేను నెరవేర్చాలి, గురువు అయినటువంటి మీరు చెప్పిన మాట నేను ఔదల దాల్చాలి. కాబట్టి మీరు చెప్పినది నేను చేస్తాను, ఇక్కడతో నా కర్తవ్యం అయిపోతుందంటాడు. అది ఒకవేళ దోషమైనా పాపమైనా ప్రజా సంరక్షణ కొరకు చెయ్యవలసిన పని రాజు చెయ్యవలసినది. పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం ఏషధర్మ సనాతన. రాజ్యమునందు నియమింపబడినటువంటి అధికారము కలిగినటువంటి రాజు పట్టాభిషిక్తుడైన వాడు ప్రజాక్షేమము కొరకు దోషమైన పాపమైన చెయ్యవలసిన పనిని చెయ్యవలసినదే. కాబట్టి రామ, ఈమె తాటక స్త్రీ అని సందేహించకు. ఈమె వలన దేశమునకు ప్రమాదం కలుగుతోంది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈమెను సంహరించవలసినదే అంటాడు విశ్వామిత్రుడు. కర్తవ్యం, నేను చెయ్యవలసిన పని చేశానా? తెల్లవారుజామున సూర్యోదయం అయిపోతున్నా కూడా రాముడు లక్ష్మణుడు నిద్రపోతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి వచ్చి నిద్ర లేపారు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించేసిన తర్వాత నిద్రలేస్తే దోషం వస్తుంది. ఆయన ఉదయించకముందు నిద్రలేచి నువ్వు యజ్ఞోపవీతం ఉన్నవాడివి కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటి నిత్యకర్మ ఏది ఉందో అది పూర్తి చెయ్యాలి. కాబట్టి ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్ధికం, లేచి దైవ సంబంధమైన కార్యాన్ని పూర్తి చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు రాముడు లేచి సంధ్యావందనం చేశాడనుకోండి, విశ్వామిత్రుడు పొంగిపోడు. నేను చెయ్యవలసింది చేశాను, ఆయన చెయ్యవలసింది ఆయన చేశాడు. ఒకవేళ విశ్వామిత్రుడు చెప్పిన రామలక్ష్మణులు లేవలేదు, సంధ్యావందనం చేయలేదనుకోండి, బెంగపెట్టుకోడు. నేను చెయ్యవలసింది చేశానా, నేను చెప్పవలసింది చెప్పానా లేదా? నేను చెప్పవలసింది చెప్పాను, నేను చెయ్యవలసినది చేశాను. అక్కడతో కర్తవ్యం పూర్తయిపోయింది. మీరు ఎంతోమందిని తృప్తిపరచడం మీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకుంటాయి. కానీ ఆ దేశమునందు ఆ కాలమునందు మీరు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. అంతే, అంతవరకే. అంతే తప్ప అందరినీ సంతృప్తిపరచడం అన్నది మీకు ఎప్పుడూ సాధ్యం కాదు. మీరు చెయ్యవలసింది మీరు చేస్తున్నారా? మీరు చెయ్యవలసింది మాత్రం చెయ్యకుండా వదిలిపెట్టడానికి వీల్లేదు. రామాయణంలో రాముడు నిజంగా వలవలా ఏడిస్తే ఎందుకు ఏడవాలంటే ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఏడవాలి. రాముడు అలా ఏడవవలసిన అవసరం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ఎప్పుడు ఏది చెయ్యాలో దాన్ని రాముడు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు కాబట్టి నేను చెయ్యలేదని ఏడవలసిన అవసరం రాముడికి లేదు. తాను చెయ్యవలసింది మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోగలగడం అనేటటువంటి ప్రజ్ఞ చాలా గొప్ప విషయం. తన కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు అందరినీ చేరదీస్తాడు. అందరినీ చేరదీసిన, అందరినీ దగ్గర పెట్టుకున్న, తాను ఎంతవరకు ఎవరిని దగ్గరికి తీసుకోవాలో అంతవరకు దగ్గర తీసుకున్న, వారి వారి స్వభావములు మారలేదు అని చెప్పి భగవంతుడు బెంగపెట్టుకోడు. నిజానికి ఎవరు అటువంటి కర్తవ్య నిష్ఠ కలిగి ఉంటారో వారు అటువంటి బెంగతో ఉండరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భర్తృహరి శతకంలో భర్తృహరి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చూపిస్తాడు. ఆయన అంటాడు, ఒక ఎడ పవ్వళించు హరి, ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరంబు, ఒక్కచో ననగు పర్వత సంఘము,
ఒక్క ఎడం బలాహకములతోడ నుండు బడమాగ్నియు విస్తృత ఊర్జితంబయి ప్రకట భర క్షమంబగుచు భాసిలు నౌర సముద్రం ఎంతయున్ అంటాడు. సముద్రానికి ఉండేటటువంటి లక్షణం చూడండి. ఆ సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు పడుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఎవరు? స్థితికారుడు. ఆయన రాక్షస సంహారం చేస్తారు, ధర్మాన్ని నిలబెడతారు. ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనది ఏది అంటే ధర్మం. ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించడమే విష్ణుమూర్తికి ఇష్టం. అంతకన్నా ఆయన ఏం కోరుకోడు. నిజానికి ఎంత పూజ చేశారన్నది కాదు, మీరు చెయ్యవలసింది చేస్తున్నారా లేదా, అదే భగవంతుడికి ప్రీతిపాత్రమైన విషయం. కాబట్టి ఆ పాల సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు పడుకునున్నారు. ఒక ఎడ పవ్వళించు హరి. ఆయన పడుకున్న ఆ సముద్రం యొక్క క్రింది భాగంలోనే కాలకేయాది రాక్షసులందరూ నివాసం ఉంటారు. ఆ సముద్రానికి ఉన్నటువంటి పాతాళ బిలమని ఉంటుంది. ఆ బిలం దగ్గరే ఈ రాక్షసులందరూ ఉంటారు, కాలకేయాదులు. వాళ్ళు ఆద్వారంలోంచే పైకొస్తూ ఉంటారు. ఎక్కడ విష్ణువు ఉన్నారో అక్కడే రాక్షసులు ఉన్నారు. అలాగే అందులోనే ఒక్క ఎడం మునింగియుండు పర్వత సంఘము. ఒక్కచో ఆ పర్వత సంఘం, ఎన్ని పర్వతాలు సముద్రంలో మునిగి ఉంటాయి. అందుకే ఓడలు వెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ లోపల ఉన్న పర్వతాలని గుద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. సముద్రం లోపల పర్వతాలు ఉన్నాయి. ఒక్క ఎడం బలాహకములతోడ వసించు బడబాగ్నియు. ప్రళయకాలంలో ఉండేటటువంటి పరమ భయంకరమైనటువంటి మేఘాలుంటాయి. వాటి యొక్క మెరుపులకి కళ్ళు పోతాయి. అంత భయంకరమైనటువంటి మెరుపులతోటి పిడుగులతోటి ఉండేటటువంటి ప్రళయకాల మేఘాలతో కలిసి బడబాగ్ని కూడా సముద్రంలో అక్కడే ఉంటుంది. అంతటి చల్లటి సముద్రంలో బడబాగ్ని ఉంది. విస్తృత ఊర్జితంబయి, అంత విశాలమైనటువంటి సముద్రం, అంత పెద్ద మనస్సుతో ఇంతమందిని తనలో పెట్టుకొని, ఇక్కడ విష్ణువు పడుకున్నారు, నువ్వు వద్దు అందం. ఇక్కడ బడబాగ్నివి, నువ్వు ఉండడానికి వీల్లేదు, ఇది చల్లటి సముద్రం, ఇంత వేడి కలిగిన నువ్వు ఇందులో ఎందుకున్నావని అడగదు. అందరినీ తనలో ఉంచుకొని అందరినీ తనలోకి కలుపుకుంది సముద్రం. అంటే సముద్రం ఎంత విశాల హృదయంతో ప్రవర్తించింది. నువ్వు నాకు కావాలని అడగదు, నువ్వు నాకు వద్దని అనదు. అందరినీ తనతో తీసుకుని వెడుతూనే ఉంటుంది. తీసుకుని వెళ్ళేటప్పుడు విష్ణువు అక్కడ ఉన్నారని విష్ణువుని చూసి రాక్షసులు మారరు. ఉన్నది చల్లటి సముద్రంలో ఉన్నామని బడబాగ్ని మారదు. ఇంత లోతైన సముద్రంలో ఇంత ఎత్తైన పర్వతాలు మునిగిపోయి ఉన్నామని పర్వతాలు మునిగిపోయి ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నమాట ఉండదు. అన్నీ అందులోనే ఉన్నాయి. ఇన్నిటినీ తనలోనే పెట్టుకుని సముద్రం ఉంది. మనిషి కూడా ఇది నేర్చుకోవాలి. ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించేటప్పుడు సంస్థ ప్రయోజనాన్ని, వ్యక్తుల ప్రయోజనాల్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుచేతనంటే అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించేవారు ఉండరు. ఒకరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సంతోషపెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సక్రమంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఒకరు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఒకరు వాళ్ళ సంగతే చూసుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు 10 మంది సంగతి చూసేవాళ్ళు ఉంటారు. ఇంతమందిని భరించవలసిందే. ఇంతమందిని భరించకుండా కార్యాన్ని చేయడం సాధ్యం కాదు. ఇన్ని కలిపితేనే కార్యము సఫలీకృతమైనది అని అంటాం. కాబట్టి వీటన్నింటినీ కూడా భరించడంలో తేలికతనం ఉండాలి మనసుకి. ఈ మనసుకి తేలికతనంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానా లేదా, నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా లేదా. అప్పుడు ఎంతమందైనా తన చుట్టూ ఉండొచ్చు కాక వారెవరి వలన తాను ప్రభావితుడు కాడు. తన వలన వాళ్ళందరూ ప్రభావితులవుతారంతే. అట్లా ఉండగలిగిన లక్షణం ఉందే, దాన్ని అనాయాసం అంటారు. అట్లా అనాయాసంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వారు ఉత్తమమైనటువంటి లక్షణాన్ని సంతరించుకొని ఎప్పుడూ వారు ఆలోచించేది ఏమిటంటే, నేను ఈ సమయంలో చెయ్యవలసినది చేస్తున్నానా, అంతే. అంతవరకే. మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్లు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే,
1:00 అయితే నేను భోజనానికి ఎడుతుండగా మీరు నన్ను చూడడానికి వస్తే నేను ఇప్పుడు మిమ్మల్ని చూసి మాట్లాడడం కుదరదండి, నేను భోజనానికి వెడుతున్నాను అని చెప్పి నేను వెళ్ళాను అనుకోండి, నేను దానికి బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకనంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం సరిగ్గా ఉంటే కదా సాయంకాలం వచ్చి ప్రవచనం చేయడం. నేను 1:00కి చెయ్యవలసిన సమయానికి భోజనం చేసి సక్రమంగా ఉంటే సాయంకాలం ప్రవచనం చేయడానికి యోగ్యంగా ఉంటాను. నేను మానేసి ఎవరి మెప్పుకోలు కోసమో నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని చెయ్యవలసిన వేళకి భోజనం చెయ్యక ఆరోగ్యం పాడు చేసుకుని సాయంకాలం ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను? సాయంకాలం నేను విడిదిలో ప్రవచనానికి బయలుదేరుతుంటే 100 మంది వచ్చారనుకోండి, అప్పుడు నేను వాళ్ళందరితో పేరు పేరున మాట్లాడడం ఎలా సాధ్యమవుతుంది? నేను ఇప్పుడు మాట్లాడడం కుదరదమ్మా, ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను అన్నాను అనుకోండి. అవతల వారు ఒకవేళ బాధపడ్డారనుకోండి, నేను బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నా కర్తవ్యం నేను చేస్తున్నానా లేదా? ప్రధానంగా దేని కొరకు వచ్చాను? సిద్ధిపేటలో వినాలి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆ సమయానికి వేదిక మీదకు వచ్చి ప్రారంభించడం నా కర్తవ్యం. దానికి అడ్డుగా వచ్చిన ఏదైనా ప్రతిబంధకం. కాబట్టి దానిని అక్కడతో విడిచిపెట్టేసి చిరునవ్వుతో ఒక్కసారి పలకరించి వెళ్ళిపోవడమే, అంతేకాని ఆగిపోయి ఉండడానికి వీల్లేదు. హనుమ సముద్రం మీద ప్రయాణం చేసి వెడుతున్నారు లంకాపట్టణానికి. మైనాకుడు ఎదురొచ్చాడు. మైనాకుడు బంగారు పర్వతం, అంత పెద్ద బంగారు పర్వతం శిఖరాలతో పైకి లేచింది. కించిత్ బంగారం కనపడితేనే ఎంతో ముచ్చటపడిపోతాం. బంగారు పర్వతం పైకి లేచి శిఖరాలతో నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అంది. నా మీద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంది. హనుమ ఇంత పెద్ద బంగారు పర్వతం ఇంత గొప్ప శిఖరాలతో ఉంది, ఇది ఇంత గొప్పది కదా, దీన్ని నేను కాదని వెళ్ళిపోతే బాగుంటుందా అని మైనాక పర్వతం మీద దిగిపోయారనుకోండి. ఇంకా అక్కడ సభా సమావేశం పెట్టి అక్కడ చరవాణితో నిశ్చల చిత్రాలన్నీ తీసుకుంటూ ఆయన అక్కడే కూర్చున్నారనుకోండి. సుందరకాండ ఇంకా మీరు చదువుకోవాలా నేను చదువుకోవాలా? దీనికోసం చదువుకోవాలది కాదు. నేను రామకార్యం మీద వెడుతున్నాను కాబట్టి ఆగడం కుదరదని ముట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి సుందరకాండ చెప్పుకుంటున్నాం, సుందరకాండ పారాయణ చేస్తున్నాం. నువ్వు ఏది చెప్పావో అది నీ కర్తవ్యానికి ఆలంబనం కావాలి. నువ్వు ఏది చెయ్యాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఎట్లా ఉండాలో అట్లా ఉండడమే కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఒకవేళ ఒరిపిడికి గురైనట్లుగా నీకు అనిపిస్తే, నువ్వు కొంచెం బరువుతనాన్ని పొందితే, నువ్వు ఉల్లాసంగా ఉండడానికి ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఒకటి ఉన్నది, అదే నవ్వు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఎవ్వరికి నవ్వునివ్వలేదు, ఒక్క మనిషికి నవ్వు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ కర్తవ్యం చేయడంలో నువ్వు ఒత్తిడికి గురైతే నిన్ను నవ్వించగలిగిన వాళ్ళు నువ్వు నవ్వడానికి వీలైన వాతావరణాన్ని నువ్వే కల్పించుకుని నవ్వుకో. కనీసంలో కనీసం నీ మనసుకి నవ్వు తెప్పించేవి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకుని నవ్వుకుని సంతోషపడాలి తప్ప అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నవ్వకుండా మనిషి బిగుసుకుపోయి ఉండడానికి వీల్లేదు. ఒకానొకప్పుడు ఇక్కడ తెలుగు మహాసభలు జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి సభని పూర్తి చేస్తూ గుర్రం జాషువా గారికి సంబంధించిన పద్యం ఒకటి చదివారు. నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్యలు, కొన్ని నవ్వులిటు తేలవు, కొన్ని విషప్రయుక్తములు, పువ్వులవోలె ప్రేమ రసముల్ ఒలికించు లే నవ్వులు సర్వదుఃఖదమనంబులు, రోగములకు మహౌషధుల్. మహానుభావుడు జాషువా గారు ఎంత గొప్పగా చెప్పారో ఆ పద్యం. నవ్వవు జంతువులు, జంతువులేవి నవ్వవు, ఒక్క మనిషే నవ్వుతాడు. నరుడు నవ్వును, నరుడు నవ్వుతాడు అంటే భగవంతుడిచ్చిన గొప్ప వరం నవ్వడం. నవ్వడం అంత ఆరోగ్యహేతు. నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. చిన్న విషయానికి కూడా ఇది ఎవరన్నారు అన్నది కాకుండా నువ్వు వెంటనే స్పందించి నవ్వగలగడం, ఆ హాస్యానికి సంతోషపడిపోగలగడం మంచి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఇటుతేలవు.
కొందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పారనుకోండి, ఆయన నవ్వుతాడు. అంటే చేస్తాడో తెలియదు, చేయడో తెలియడు. కొన్ని నవ్వులు ఇటుతేలవు, కొన్ని విషప్రయుక్తములు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు నవ్విన నవ్వు చూస్తే పాము కరిచినంత బాధగా ఉంటుంది. కాబట్టి కొన్ని నవ్వులు విషప్రయుక్తములు. పువ్వుల వోలె ప్రేమ రసముల్ ఒలికించులే నవ్వులు. పువ్వులు ఎలా అయితే తేనె ఒలికిస్తాయో అట్లా మంచి ప్రేమని పంచిపెట్టేటటువంటి శుద్ధమైన నవ్వు ఉంటుంది. సుందరకాండలో సీతమ్మ నవ్వితే వాల్మీకి మహర్షి అంటారు, తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత అంటారు. శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. అందులో ఏ వెటకారం ఉండదు, ఏ వేళాకోళం ఉండదు. అవతల వారి పట్ల పరమ ప్రేమతో నవ్వేటటువంటి నవ్వు. అటువంటి విశుద్ధమైన నవ్వులు సర్వదుఃఖదమనంబులు. అవి అట్లా నవ్వగలిగిన వ్యక్తి దగ్గర కూర్చున్నా, అట్లా నవ్వించగలిగిన వారి దగ్గర కూర్చున్నా దుఃఖాన్ని మనిషి మరిచిపోతాడు. నిజానికి రోగములకున్ మహౌషధుల్. రోగానికి గొప్ప ఔషధం ఏమిటి అంటే నవ్వగలగడం. రోగం అంటే బాధ. బాధని మర్చిపోయేటట్టు చేయగలిగినది ఏమిటి? నవ్వడమే. అంటే మనసు ఉల్లాసంగా ఉండడం. నిన్ను నువ్వు ఉల్లాసంగా ఉంచుకోవడం నీకు అలవాటు కావాలి. దానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు లాంటి మహానుభావులు అద్భుతమైనటువంటి హాస్య సంబంధమైన ప్రకరణములను రచన చేశారు. అవి చదువుకుంటుంటే ఎంత గొప్పగా ఉంటుందో. మీరు మహానుభావుల యొక్క జీవితాలు గమనించండి. వాళ్ళ జీవితాలలో హాస్యం అనేటటువంటిది అంతర్భాగంగా ఉంటుంది. దాని కొరకు మళ్ళీ ప్రత్యేకంగా ఏదో నేను ఒక్క పావుగంట నవ్వడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అనరు. వారి జీవితంలో హాస్య ధోరణి, ఇతరులను బాధ పెట్టకుండా ఉండేటటువంటి చక్కని హాస్యం, సునిశిత హాస్యం వారి జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది. బాలమురళీకృష్ణ గారు అంత గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఒకానొకప్పుడు విజయవాడ దగ్గర ఒక పెద్ద జమీందారు గారితో కలిసి కారులో వెడుతున్నారు కచేరీ చేయడానికి. వెడుతుంటే జమీందారు గారు అన్నారు, ఈ భూములన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం, మళ్ళీ నేను చెప్పే వరకు ఈ భూమి అంతా మాదేనండి అన్నారు. అంటే బాలమురళీకృష్ణ గారు ఆశ్చర్యపోయి జమీందారు గారితో అన్నారు, ఇంత భూమి మీద ఇదంతా మీరే దున్నుతారా, మీరే వ్యవసాయం చేస్తారా అని అడిగారు. అడిగితే జమీందారు గారు అన్నారు, కాదు కవులకి ఇస్తాం అన్నారు. ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు ఆయన. కవులకి ఇస్తామంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే కవులు వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయం చేస్తామని. ఆయన కవులకి ఇస్తాం అంటే గాయకులకు ఇవ్వరా అని బాలమురళీకృష్ణ గారు అన్నారు. మరి బాలమురళీకృష్ణ గారు గాయకుడు కదూ, అందుకని గాయకులకు ఇవ్వరా. బాలమురళీకృష్ణ గారి హాస్యాన్ని మీరు పరిశీలిస్తే నిజానికి ఎంత హాస్యం ఉంటుందో, ఎన్ని విషయాల్లో ఎంత హాస్యస్ఫోరకంగా ఉంటారో ఆయన. ఆయన ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేశారు. కచేరీ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆ పాట పాడిన వైనానికి ఆశ్చర్యపోయి ఒక యుక్త వయస్సులో ఉన్న పిల్ల వచ్చి, మీరు ఇంత గొప్పగా పాడారు కదా ప్రతి పాట, మీ వయసు ఎంత అని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, గాయకుల వయసు ఆడపిల్లల వయస్సు అడగకూడదమ్మా, నేను నిన్ను అడగను, నువ్వు నన్ను అడక్కన్నారు. అంటే ఎక్కడ ఎంత హాస్యంగా మాట్లాడాలో అంత హాస్యంగా మాట్లాడడం, అట్లా హాస్యంగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తాను తేలికగా ఉండగలగడం తప్ప నిన్ను ఒత్తిడి పెట్టేవాళ్లే కానీ నిన్ను నవ్వించేవాళ్ళు నిన్ను తేల్చేవాళ్ళు ఎవరుంటారు? నువ్వు వెతుక్కోవాలంతే. జీవితంలో వెతుక్కుని నవ్వుకోవాలి తప్ప నిన్ను వచ్చి నవ్వించేవాళ్ళు ఉంటారా? కొందరు దగ్గరికి నవ్వించడానికి ఎవరు రారు. వైద్యుడు ఉన్నాడు అనుకోండి, నా దగ్గరికి రోజు వచ్చి జబ్బులు చెప్పేవాళ్ళే అంటే ఆయన చదువుకున్న విద్య అటువంటిదే. ఆయన దగ్గరికి వచ్చేవాడు కడుపు నొప్పితో ఉన్నవాడు, కాళ్ళు నొప్పితో ఉన్నవాడు, తలకాయ పోటుతో ఉన్నవాడు వస్తాడు. కానీ ఆయన్ని కాసేపు నవ్వించడానికి, సినిమాకి చెప్పడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. జబ్బు తగ్గిపోతే తగ్గిపోయిందని చెప్పడానికే రారు, జబ్బు ఉంటేనే వస్తారు చెప్పడానికి. దానికి వైద్యుడు బెంగ పెట్టుకుంటే ఎలా? అది తన వృత్తి, అందులోనే తాను సంతోషం పొందాలి. గుర్రం జాషువా గారికి జ్వరం వచ్చింది, దాంతోపాటు దగ్గు వచ్చింది. ఆయనకి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ఆ రోజుల్లో కొంత ఔషధం ఇచ్చారు. ఇచ్చి ఇంత మోతాదు చొప్పున తాగుతూ ఉండండి అని చెప్పారు. ఓ 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన కూతురు హేమలతా లవణం గారు వచ్చి, నాన్నగారు జ్వరం తగ్గిందా అని అడిగింది. సగం తగ్గిందమ్మా అన్నారు ఆయన.
అదేంటి జ్వరం సగం తగ్గడం ఏమిటి నాన్నగారు అని అడిగింది. సగం తగ్గింది, జ్వరం కాదమ్మా, డాక్టర్ గారు ఇచ్చిన మందు అన్నారు. అంటే అంత జ్వరంలో కూడా ఆ హాస్య స్ఫోరకత్వం, మనిషిని తేలికగా ఉంచేది ఏది అంటే ఆ హాస్యం. ఇది మనకి కాదు, దేవతలు కూడా తమ యొక్క స్నేహితురాండ్రతో తేలికగా పకపకపక నవ్వుతూ ప్రవర్తిస్తారట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసి పరదేవత యొక్క కన్నులలో నవరసాలు కనపడడం గురించి చెప్పారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. సఖీషు స్మేరాతే, ఆ తల్లి పరదేవత లలితాపరా భట్టారిక ఆమె యొక్క సఖీజనంతో ఉన్నప్పుడు పకపక పకపక నవ్వుతూ ఉంటుందిట. ఆమె యొక్క సఖీజనం కూడా ఆవిడితో అంత హాస్యంగా అంత నవ్వుతూ గడుపుతారట. జీవితంలో అట్లా దగ్గరగా ఉండేవాళ్ళు, కాసేపు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, మనని నవ్వించగలిగిన వాళ్ళు, మనతో ప్రేమగా ఉండేవాళ్ళు ఉండాలి. అంతేకాని మనము బిగిసిపోయి వాళ్ళు బిగిసిపోయి బ్రతుకంతా అలాగే ఉందనుకోండి, తొందరగా వృద్ధాప్యం వస్తుంది, తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది. అందుకని మనిషికి భగవంతుడు ఉల్లాసంగా ఉండడానికి ఇచ్చిన వరం నవ్వగలగడం, ప్రయత్నపూర్వకంగా. అది ముతక హాస్యం, ఇతరులు బాధపడే హాస్యం కాదు. మన మనసుకి ఉల్లాసం కలగాలి, అదే సమయంలో అది ఇతరుల మనసుని బాధ పెట్టేది కాకుండా ఉండాలి. అటువంటి హాస్యాన్ని ఆస్వాదించడం, సంతోషించగలగడం, తన యొక్క జీవితంలో తన మాట తీరులో హాస్యం అనేటటువంటిది అంతర్లీనంగా ఉండడం తాను అలవాటు చేసుకోవాలి. అట్లా అలవాటు చేసుకున్న కారణం చేత మనిషి అనాయాసం ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 ప్రతిబంధకాలు వస్తాయి జీవితంలో. ప్రతిబంధకం వచ్చినప్పుడు వెంటనే కుప్పకూలిపోయినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ పైకి ఎదగడం చాలా కష్టం. రామాయణంలో ఓ మాట అంటారు, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోకరమోరిపు అంటారు. శోకం, దుఃఖం ఏం చేస్తుందంటే అసలు మొట్టమొదట శోకో నాశయితే సర్వం, అన్నిటినీ నాశనం చేయడం కోసం అసలు ముందు మీరు పూర్వం విన్న మంచి మాటలన్నీ కూడా గుర్తు రాకుండా చేసేస్తుంది. ఆ శోకం అనేటటువంటి అగ్నిహోత్రం మంచి విషయాలు గుర్తు రాకుండా చేసిన కారణం చేత మంచివి గుర్తు రావు. కాబట్టి మీరు తడబాటు పడిపోయి మంచి నిర్ణయం తీసుకోలేక శోకమునందు కొట్టుకుని పోతూ ఉంటారు. కాబట్టి నిజానికి శోకము కలిగినటువంటి వ్యక్తి బుద్ధి నిలబడని కారణం చేత సక్రమమైన నిర్ణయం చేసుకొని తనను తాను ఊరట పరుచుకోలేడు. శోకాన్ని మించినటువంటి శత్రువు లోకంలో ఇంకొకరు ఉండరు. నాస్తి శోక సమోరిపు. శోకమునకు గురి కాకుండా జీవితంలో ఎదగడానికి ప్రయత్నించగలగడం. ప్రతిబంధకం వస్తే ఈ ప్రతిబంధకాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగిన శక్తి నేను సముపార్జించుకోవాలి అన్న ధృతితో ప్రవర్తించడం మనిషి పొందవలసినటువంటి లక్షణం. భర్తృహరే నీతి శతకంలో ఒక మాట అంటాడు, ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు, క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు, ఈ విధంబున విచారించి వడలు తెగిన జనులకు బాధనందరు సాధుజనులు అంటాడు. మీరు చూడండి, ఒక మొక్క మొలుస్తోందనుకోండి, మీరు అలా నడిచి వెడుతున్నప్పుడు మీ పాదానికి తగిలి ఒక బెడ్డ వెళ్ళి ఆ మొక్క మీద పడింది అనుకోండి, ఆ మొక్క ఇలా వంగుతుంది. ఆ బెడ్డ అలాగే ఉండిపోయిందనుకోండి, దాని మీద ఎవరు తీయలేదు. నా మీదకి బెడ్డ వచ్చి పడింది, నేను వంగిపోయాను, ఇంకా నేను బ్రతకడం అనవసరం అని ఆ మొక్క చచ్చిపోదు. ఆ మొక్క వంగినట్టే ఇలాగే వెళ్ళి మళ్ళీ ఇలా పెరుగుతుంది. అందుకే కొన్ని చెట్లు చూడండి ఇలా వంపు ఉండి పైకెడతాయి. అంటే చిన్నతనంలో దాని మీదకి ఏదో బరువు అడ్డొచ్చిందనమాట, అది పక్కకి వెళ్ళి పెరుగుతుంది. ఒక చెట్టుని మీరు నరికేశారనుకోండి, ఏ కాగితపు పూల చెట్లు అంటారు, బాగా ముళ్ళు ఉంటాయి, అది పెరిగి నడిచే త్రోవలోకి వస్తుందనుకోండి, మీరు కొన్ని కొమ్మలు కత్తిరించేశారనుకోండి, నేను ఇంత కష్టపడి కొమ్మలు పెంచుకున్నాను, ఇంత కష్టపడి ఆకులు వేశాను, ఇంత కష్టపడి పువ్వులు పూశాను, ఈ కొమ్మలన్నీ కత్తెర పెట్టి నరికేశాడు,
ఇంకా నేను ఎందుకు పెరగాలి, పెరిగితే మాత్రం మళ్ళీ కత్తిరించేయడని ఏమిటి నమ్మకం? ఆ రహదారి దూరంగా పోతుందా? రహదారి మీద నడిచేవాళ్ళు నడవకుండా పోతారా? పెరిగాను, ముళ్ళు గుచ్చుకున్నాయని మళ్ళీ నన్ను కత్తిరిస్తారు, ఎందుకు పెరగడం అని చెప్పి విచారించి పెరగడం మానేది చెట్టు. ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు. మీరు కత్తిరించేసినా చెట్టు మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అది చెట్టు యొక్క లక్షణం. అట్లాగే చంద్రుడు క్షీణించి కూడా, కృష్ణపక్షం ఇప్పుడు నడుస్తోంది, కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గిపోయి అమావాస్య వచ్చేటప్పటికి అన్ని కళలు తగ్గిపోతాయి. అయ్యో నేను ఇలా క్షీణించిపోతున్నాను కృష్ణపక్షంలో అని చంద్రుడు బెంగపెట్టుకోడు. క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు. మళ్ళీ శుక్లపక్షం వచ్చేటప్పటికి ఒక్కొక్క కళ పెరుగుతూ పౌర్ణమి వచ్చేటప్పటికి నిండు బింబం వచ్చేస్తుంది. అంతేగాని కృష్ణపక్షంలో నాదో కళ తగ్గిపోయింది, ఇలాగే తగ్గిపోతుంటాయి, ఎందుకు ఇంకా కష్టపడ్డాం, ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెరిగినా కూడా తరిగిపోతుంటాను అని చంద్రుడు ఏమైనా బెంగపెట్టుకున్నాడా? బెంగపెట్టుకోలేదు. ఎంత తరిగిపోయినా, ప్రతి నెల కృష్ణపక్షంలో తరిగిపోయినా మళ్ళీ శుక్లపక్షంలో పెరుగుతూనే ఉన్నాడు. తమ కర్తవ్యత నిర్వహణ యందు తాము వెనుదీయరు. ఎన్ని ప్రతిబంధకాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, నేను ధర్మమునకు కట్టుబడ్డానా లేదా, నేను చెయ్యవలసినది చేశానా లేదా, ఆ ఉత్సాహాన్ని కోల్పోరు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తిలోకీస్మిన్ నకించిదపి దుర్లభం అంటాడు లక్ష్మణుడు రామాయణంలో. ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో సాధించలేనిది లేదు. ప్రతిదానికి బెంగపెట్టేసుకొని బాధపడిపోయి వేళ్లు విరిచే వ్యక్తి జీవితంలో సాధించగలిగినది లేదు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు హనుమ సుందరకాండలో. ఎవరు ఉత్సాహాన్ని కోల్పోకుండా కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆయన సాధించలేనిది లేదు. మీరు రామాయణంలో గమనిస్తే ఒక విశేషం కనబడుతుంది. రామాయణంలో రాజులకి కుమారులు అంత తేలికగా కలగరు. అందుకే భగీరథుడు వరం అడిగాడు బ్రహ్మగారిని, మా వంశంలో ఎప్పుడూ ఒక రాజుకి కొడుకు పుట్టాలంటే ఎంతో ప్రయత్నం, ఎంతో తపస్సు, ఎంతో దేవతానుగ్రహం పొందితే తప్ప వంశానికి ఆలంబనంగా కొడుకులు పుట్టట్లేదు. మా వంశం ఆచంద్రధారార్కం నిలబడేటట్టుగా పుత్ర సంతతి కలిగేటట్టుగా అనుగ్రహించమని వరం అడిగాడు భగీరథుడు. అటువంటి స్థితిలో లేక ఒక రాజుగారికి కొడుకు పుడితే ఆ కొడుకు ధర్మం తప్పితే ఆ కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే నిజంగా ఎంత గుండె నిబ్బరం ఉండాలి. నా కర్తవ్యం కోసం తప్పు చేస్తే నా కొడుకుని పంపించేస్తాననాలంటే. నిన్ననే మీతో నేను ఇక్ష్వాకు వంశం గురించి మనవి చేశాను. ఎక్కడో అవ్యక్తము నుండి బ్రహ్మ నుండి మరీచి నుండి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువుకి ఇక్ష్వాకుకి కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యునికి పృథువుకి త్రిశంకువుకి దుందుమారుడు లేక యువనాశ్యుడు, ఆయనకి మాంధాతకి సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అన్నదమ్ములు, ధ్రువసంధికి భరతునికి అసితుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శ్రీఘ్రకుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజడు, దశరథుడు, రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. సీతారామ కళ్యాణం వేళటికి ఇక్ష్వాకు వంశ క్రమం వశిష్ఠుడు చెప్పింది. అందులో సగరునికి భరతునికి అసమంజసుడు. ఆ అసమంజసుడు అనేటటువంటి కుమారుడు ఆ అయోధ్యానగరంలో ఉన్న పిల్లలందరినీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ సరయూ నదీ తీరంలో ఆడుకుందాం రమ్మని తీసుకెళ్తుండేవాడు. ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి అబ్బాయి గట్టిగా ఏమనడానికి లేదు. కొంతమంది చిన్నపిల్లల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళ మెడ పట్టుకొని వాళ్ళని నీళ్లలో ముంచేసి వాళ్ళకి ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటే చూసి సంతోషపడుతుండేవాడు. చివరికి ఆ వంచబడిన పిల్లవాడు మరణించాడు అనుకోండి, ఆయన ఎంతో సంతోషపడిపోతుండేవాడు. ఆ శవాన్ని పక్కన పారేసి వెళ్ళిపోతుండేవాడు అంతఃపురానికి. రాజుగారి కొడుకు లేక పుట్టాడు, మనం చెప్తే బాగుంటుందా అని చెప్పి చాలా కాలం చెప్పలేదు ఎవ్వరు. కొంతకాలానికి రాజుగారికి తెలిసింది తన కొడుకు అసమంజసుడు ఇటువంటి పనులు చేస్తున్నాడని.
వెంటనే సజ్జన ప్రతిబాధక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక ఆ పిల్లవాడిని పిలిచి రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు ఇటువంటి తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి లేక లేక పుట్టిన కొడుకువైనా నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు రాజ్యం విడిచిపెట్టి విడిపోమ్మని రాజ్య బహిష్కారం వేశాడు. కొడుకు వెళ్ళిపోయాడని బెంగపెట్టుకోలేదు. నేను చెయ్యవలసిన కర్తవ్యం చేశానా లేదా? ఇంతమంది పిల్లలతో సమానం నాకు రాజ్యంలో ఉన్నవారు, వీరి క్షేమం కోసం నా కడుపును పుట్టినవాడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని ఆదరించడం సాధ్యం కాదు. రాజుగా నా కర్తవ్య నిర్వహణలో ప్రతిబంధకంగా మారినటువంటి పిల్లవాడిని పరిత్యజిస్తున్నానని చెప్పి రాజ్య బహిష్కారం విధించి ఆయన పరమ సంతోషంగా రాజ్యపాలన చేశాడు. అంటే కర్తవ్యత నిర్వహణలో తాను చెయ్యవలసింది చేశాను అని అనుకున్నప్పుడు దానికి ఇతరులు బాధపడ్డారా అన్న దానితో సంబంధం లేదు. తాను చెయ్యవలసినది చెయ్యాలి, తన బుద్ధికి తోచినది కాదు. శాస్త్రమునకు కట్టుబడి చేశావా, అట్లా చేసినది నిజమైతే నువ్వు బెంగపెట్టుకోవడానికి బాధపడడానికి ఏమీ లేదు. నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి నీకు అభ్యంతరం ఉండదు. అది ఎంత చిన్న పనైనా కావచ్చు. నువ్వు అలా నియమంతో ప్రవర్తించిన నాడు నీకు బెంగ పెట్టుకోవలసిన అవసరమే ఉండదు. పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వారు ఉండరు. మహానుభావుడు, అంత గొప్ప ఇంజనీరు. ఆయన ఆ రోజుల్లో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు, భూమిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు పల్లెటూళ్ళ మీదుగా వెడుతుండేవారు. చీకటి పడిపోతే ఆ రోజుల్లో అద్దెకి గదులు ఉండడం అవి ఉండేవి కావు. ఎవరైనా ఒకరి ఇంట్లో బస చేసేవారు. వారు రాత్రి పలహారం పెట్టేవారు, పడుకునేవారు అక్కడ. ఆయన పగలంతా భూమిని పరిశీలనం చేసినప్పుడు వ్రాసుకున్న వివరాలన్నీ కూడా రాత్రి జాగ్రత్తగా ప్రభుత్వానికి మళ్ళీ అందించడానికి వీలుగా ఒక కొవ్వొత్తి సంచిలోంచి తీసి వెలిగించి వ్రాసుకునేవారు. ఒక ఆయన ఇంట్లో ఒక రాత్రి విడిది చేసినప్పుడు కొవ్వొత్తి వెలిగించుకొని ఆయన పరిశీలన చేసినటువంటి వివరాలన్నీ కాగితం మీద వ్రాసుకున్నారు. వ్రాసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఆ కొవ్వొత్తి ఆర్పేసి సంచిలో పెట్టేసి సంచిలోంచి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించారు. వెలిగించి భగవద్గీత చదువుకుంటున్నారు. ఆ ఇంటి యజమాని వచ్చి అన్నాడు, మీరు భగవద్గీత చదువుకోవాలంటే ఇందాక వెలిగించుకున్న కొవ్వొత్తి వెలుగులో కూడా కనపడుతుంది కదా, భగవద్గీతకు ఒక కొవ్వొత్తి, ప్రభుత్వ పనికి ఒక కొవ్వొత్తి, 2 కొవ్వొత్తిలు ఎందుకు వాడారని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, ప్రభుత్వం తన పని చేసి పెట్టమని నాకు రాత్రి వేళ సహకారంగా ఉంటుందని ఇచ్చినటువంటి కొవ్వొత్తి అది ప్రభుత్వం వారు ఇచ్చారు. నేను ప్రభుత్వం వారిచ్చిన కొవ్వొత్తిని నేను భగవద్గీత చదువుకోవడానికి వాడుకోను, దాన్ని ప్రభుత్వ పని చేయడానికే వాడతాను. నాకు భగవద్గీత చదువుకోవాలనిపిస్తే నా జీతంలో కొనుక్కున్న కొవ్వొత్తోటి సంచిలో ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అది వెలిగించుకుంటాను, అందులో భగవద్గీత చదువుకుంటాను. అటువంటి మహానుభావుడికి నిద్ర ఎందుకు పట్టదండి? దేనికి భయపడతారు ఆయన? కర్తవ్యమునకు కట్టుబడినటువంటి వ్యక్తి ఎవడున్నాడో ఆయన తేలి ఉంటాడు. అటువంటి వ్యక్తి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒకరు రాళ్ళు విసురుతారు, ఒకరు పువ్వులు విసురుతారు. అందరూ ఆయన కర్తవ్యం ఆయన చేస్తున్నాడని ఆయన మీద పువ్వులు వేసేవాళ్ళు ఉంటారా? నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బప్పని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. తన కర్తవ్యం తాను చేస్తుండగా ఎవరు ఏమననివ్వండి, ఓ చిరునవ్వు నవ్వి భగవంతుడు వీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకునేటట్టుగా వీరి బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని ఒక నమస్కారం చేసి విడిచిపెట్టేయడమే. అంతేకాని దాని గురించి బెంగపెట్టేసుకోవలసిన అవసరం ఉండదు. మీరు చూడండి, సముద్రం రత్నాలన్నింటినీ కూడా కింద పడేసుకుంటుంది. అంటే కింద పడేసుకోవడం అంటే సముద్రం లోపల ఉంటాయి రత్నాలు. గడ్డి పరకల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది. గడ్డి పరకలన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రం మీద వచ్చేటటువంటి కెరటాల మీద తేలుతుంటాయి. నెత్తి మీద గడ్డి పరకల్ని పెట్టుకుంది. అంత అమూల్యమైనటువంటి రత్నాల్ని తీసుకెళ్ళి పాదాల మీద పడేసుకుంది. అంటే ఎక్కడో అడుక్కి పడేసుకుంది. రత్నాన్ని అడుక్కి పారేసింది సముద్రం, గడ్డి పరకని నెత్తి మీద ఎట్టుకుందని రత్నం కన్నా గడ్డి పరక పెద్దదైపోయిందా, గొప్పదైపోయిందా? రత్నాన్ని తీసుకెళ్ళి సముద్రం అడుగున పడేసిన రత్నం విలువ రత్నమే.
గడ్డి పరకని సముద్రం నెత్తి మీద పెట్టుకున్నా గడ్డి పరక విలువ గడ్డి పరకదే, దేని విలువ దానిదే. ఒకరు నిన్ను పొగిడారనో ఒకడు నిన్ను తెగిడారనో నీ విలువ మారదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడు నువ్వు బెంగ పెట్టుకోవడానికి ఏమీ లేదు. అది లోక సహజం. ఒకరికి నువ్వు అర్థం కాకపోతే నీ మీద రాళ్ళు విసురుతారు. నువ్వు భగవంతుడికి ఒక నమస్కారం చేయి, వారికి నేను అర్థమై మేమిద్దరము మిత్రులమగుదముగాక, ఎన్నడూ కూడా పొరపచ్చాలు లేకుండా కలిసి బ్రతికెదముగాక అని నమస్కారం చేయంతే. అంతవరకే కానీ నువ్వు ఎంతమందిని తృప్తిపరచడానికి నువ్వు ప్రవర్తించవలసిన కర్తవ్యత నిష్టని విడిచిపెట్టుకుని ప్రవర్తిస్తావు? అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అందుకని అనాయాసం మనిషి ఉల్లాసంగా ఉండాలి అంటే తప్పకుండా అలవాటు చేసుకోవలసినటువంటి లక్షణాలుగా శాస్త్రము వీటన్నింటినీ కూడా చెప్పింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నువ్వు ఇది చెయ్యొద్దు అని వదిలిపెట్టదు. నువ్వు ఇది చేయకుండా ఉండడానికి ఇలా ప్రవర్తించు అని పరిష్కారం కూడా చెప్తుంది. పరిష్కారం చెప్పకుండా నేను కేవలంగా నువ్వు ఇలా ఉండు అని వదిలేశాను అనుకోండి, ఇలా ఉండు అని వదిలేస్తే అలా ఉండలేకే కదా బాధపడుతున్నారు. అలా ఉండకుండా ఉండడం ఎలా? మీరు కామన్ జోలికి వెళ్ళకండి అని నేను అన్నాను అనుకోండి, కామన్ నేను పట్టుకున్నానా? కామన్ నన్ను పట్టుకుంది. నన్ను పట్టుకున్న కామన్ నన్ను వదిలేయడానికి ఏం చెయ్యాలో నాకు చెప్తే నేను అది చేస్తాను. అంతేగాని కేవలము ఇది నీవు ప్రవర్తించకూడని విధానము అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఏముంటుంది? నువ్వు ఉల్లాసముగా ఉండవలెను అని చెప్పి వదిలేశారనుకోండి, ఎట్లా ఉల్లాసంగా ఉండాలండి అన్న ప్రశ్న వస్తుంది. దానికి శాస్త్రం ఇన్ని పరిష్కారాలు చెప్తుంది. కర్తవ్యత నిష్ఠ ఒక్కటి జీవితంలో అలవాటు చేసుకో చాలు, నీకు ఉల్లాసంగా ఉండడం అలవాటైపోతుంది. హాస్య స్ఫోరకత్వం నీ జీవితంలో అంతర్భాగం చేసుకో. కాబట్టి శౌచం అనాయాసం, అనాయాసం ఉల్లాసంగా ఉండడం అనేటటువంటిది మనిషి జీవితానికి ఒక గొప్ప విలువ. అలా ఉండగలిగిన వాడెవరో ఆయన ముఖంలో చిరునవ్వు చిదిరిపోదు. లేకపోతే ఉల్లాసంగా లేకుండా విశేషమైన ఒత్తిడికి లోనైపోయాడు అనుకోండి, ఆయన చెయ్యవలసిన కర్తవ్యం చేయలేడు. నేను కోరుకోకపోయినా నా మార్గానికి ప్రతిబంధకాలు వచ్చాయనుకోండి, నేను దాని మీద దృష్టి ఎక్కువ పెట్టేశాను అనుకోండి, నాకు లోపల చీకాకు ఎక్కువైపోయింది అనుకోండి, నాకు ఆ చిరాకు ఎక్కువైపోయి వచ్చి కూర్చుని వేదిక మీద ప్రసంగం మొదలెట్టాను అనుకోండి, ఆ చిరాకు దేని మీద కలిగిందో అది జ్ఞాపకానికి వస్తుంటే నేను ప్రసంగం చేయవలసిన విషయం జ్ఞాపకానికి రాదు, తడబడుతుంది. అప్పుడు నేను ఏది చెప్పాలో అది చెప్పలేను. నేను ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోవాలి, ఏది వదిలేయాలో దాన్ని వదిలేయడం రావాలి. పట్టు విడుపు అంటారు. ఇది రాకపోతే జీవితంలో మనిషి పండడం. ఇప్పుడు నేను ఉన్న విడిది దగ్గర నుంచి బయలుదేరినప్పుడు చెప్పులు వేసుకు బయలుదేరాడు. అయ్యో ఓ పాదరక్షలారా, నా పాదములు సొక్కిపోకుండా ఏవీ గుచ్చుకోకుండా కాపాడిన వారు, మిమ్మల్ని వేదిక మీద ఒక్కనాడు తీసుకెళ్ళలేదు, మిమ్మల్ని అలా కింద వదిలేసే పెడుతున్నాను, ఇవాళ మీరు కూడా రండి వేదిక మీదకి అని వాటిని కూడా వేసుకొచ్చి కూర్చున్నాను అనుకోండి. ఈయన అయోగ్యుడు ప్రవచనం చేయడానికి అంటారు. ఎక్కడ చెప్పులు వేసుకోవాలో అక్కడ చెప్పులు వేసుకోవాలి, ఎక్కడ చెప్పులు వదిలేయాలో అక్కడ వదిలేయాలి. కొంచెం ఉండుటెల్లా కుదువ కాదు. ఒక సభలోకి వెళ్ళినప్పుడు వక్తగా ఉంటే వక్తలా ప్రవర్తించాలి, శ్రోతగా ఉంటే శ్రోతలా ప్రవర్తించాలి. నువ్వు ఎక్కడ ఏ పాత్రలో ఉన్నావో దానికి తగినట్టుగా ఒదిగిపోగలగడం గొప్పతనం. అలా ఒదిగిపోగలిగితే నీకు ఒత్తిడి అన్న మాట లేనే లేదు. మీరు ఒక వేదిక మీద ప్రవచనం చేసి గొప్ప గౌరవాన్ని పొందొచ్చు, మరునాడు కార్యాలయానికి వెళ్ళారనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఉద్యోగి. మీరు అధికారి దగ్గరికి వెళ్ళవలసి వస్తే మీరు ఉద్యోగి. నిన్న రాత్రి అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి వక్త మీరు ఇప్పుడు కారు, మీరు ఉద్యోగి. మీరు అంత గౌరవంగా అధికారి దగ్గరికి వెళ్ళి నా విష్ణు పృథివీపతి, ఆయన విష్ణు స్వరూపమని ఆయనకి మీరు నమస్కారం చేసి ఆయన కూర్చోమంటే కూర్చుని ఆయన అడిగిన విషయాన్ని మీరు దస్త్రంలోంచి తీసి చెప్పగలగాలి. నా కర్తవ్యం చేయడంలో నాకు అంత సంతోషం ఉందని మీరు ఒదిగిపోవాలి అందులోకి. మీరు ఎక్కడ ఎందులోకి ఒదిగిపోవాలో అందులోకి ఒదిగిపోలేకపోయారనుకోండి, జీవితం అంతా ఘర్షణే.
ఏమవుతుందంటే నేనింతవాణ్ణి అన్న భావన, అహంకారం పట్టేసుకుంటుంది. అది పట్టేసుకుంది అనుకోండి, అసలు తన యథార్థ స్థితి మరిచిపోతాడు మనిషి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్తుండేవారు. ఒకప్పుడు మహారాజు గారు భద్రగజం మీద వస్తున్నారు. అక్కడే ఒక కన్నంలో ఒక కప్పు ఉంది. ఆ కప్ప పైకొచ్చి వస్తున్నటువంటి భద్రగజం, దాని మీద రాజుగారు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది, తొండం నేలకి తగులుతుంటుంది, అంత పెద్ద ఏనుగు. ఆ ఏనుగు మీద రాజుగారు వస్తున్నారు. ఈ కప్ప కన్నంలోంచి పైకొచ్చి కాలెత్తి, ఏనుగా పక్కకు పో, ఇక్కడ నేను ఉన్నానని చూసుకోవా, కళ్ళు కనపట్టలేదా అంది. రామకృష్ణ పరమహంస అన్నీ తెలుసుకోగలిగిన వారు, సర్వజ్ఞులు ఆయన, అరుణాచలం భగవాన్ రమణుల్లాగా. పక్కనున్న శిష్యుడు అడిగాడు, ఇది ఆశ్చర్యంగా ఉంది, భద్రగజం వస్తుంటే కన్నంలోంచి కప్ప పైకొచ్చి కాలెత్తింది ఏమిటండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన లాల్చి జేబుకి కన్నం ఉంది, అందులోంచి ఒక పావలా కాసు జారి పడిపోయి ఆ కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర ఇప్పుడు పావలా ఉంది, అందుకని ఒళ్ళు మరిచి భద్రగజం మీద కాలెత్తింది అన్నారు. పావలా ఉన్న కప్పకే ఒళ్ళు తెలియకపోతే మనుష్యులం మనకి ఎన్ని రకాలుగా ఒళ్ళు తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది. నేనెంతటి వాడిని అంటాను కానీ నా బోటిగాడిని, ఎంత అహంకారం వదులుతుందా అంత తేలిగ్గా. కానీ ఆ అహంకార పరిత్యాగం చెయ్యడం అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, జ్ఞాపకాన్ని పెట్టుకుని అక్కడ అదిగా ఒదిగిపోవడమే. ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, మీరు భగవంతుని మ్రోల భక్తుడు, ఆయన అనుగ్రహం కోసం వెళ్ళారు. అక్కడ వినయంతో ఆయనకి సంబంధించిన విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఏకధారగా ఆ భావనతో ఉండాలి. మీరు సభలోకి వచ్చి వక్తగా ఉంటే మాట్లాడాలి, వెళ్ళి శ్రోతగా కూర్చుంటే చక్కగా వినాలి. ఎప్పుడు ఏ పాత్రలో మీరున్నారో ఆ పాత్రలోకి ఒదిగిపోవడం మీకు వచ్చేసింది అనుకోండి, అసలు ఘర్షణే లేదు జీవితంలో, అంత ఆనందంగా గడిపేస్తాడు మనిషి. అట్లా ఉండగలగడం గొప్ప. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి పదవి నిర్వహించారు. ప్రపంచ దేశాలన్నిటి చేత శ్లాఘింపబడినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు. అటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి పూర్తి చెయ్యగానే ఏమీ బెంగపెట్టుకోకుండా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి బయలుదేరి వచ్చేశారు. తప్ప అయ్యో రాష్ట్రపతి పదవి అయిపోయింది, రెండో మాట నాకు ఆ పదవి ఇవ్వలేదేమిటి, ఇలాంటి బెంగ ఆయనకి ఏం లేదు. అది అయిపోయింది, తృణప్రాయంగా దాన్ని వదిలిపెట్టేశారు, వచ్చేశారు. వచ్చి చెన్నైలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టి ఆఖరి ఊపిరి వరకు పిల్లలకి మంచి మాటలు చెప్తూ నేల మీద ఒరిగిపోయారు. తన కర్తవ్యం, హాయిగా తన కర్తవ్య పరిపాలనలో ప్రాణములే విడిచిపెట్టేసినటువంటి మహానుభావుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా తీవ్రమైన రోగంతో ఉన్నటువంటి రోగులు పడుకునేటటువంటి చోట పడుకుని కూడా దేశ భద్రతకి, దేశ రక్షణకి, దేశంలో ముఖ్యమైన విషయాలకి సంబంధించిన దస్త్రాల గురించి విని సంతకాలు పెట్టేవారు. కర్తవ్యం కర్తవ్యం రక్షసా సదా, ఏది ఎప్పుడు చెయ్యాలో దాన్ని చేస్తూ వెళ్ళడమే మనిషి ఉల్లాసంగా ఉండడానికి కారణము. ఇది ఒక ప్రధానమైనటువంటి గుణం, దాన్ని అనాయాసో అంటారు. దీని తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి గుణంగా చెప్పేది మాంగళ్యం అంటారు. మాంగళ్యం అంటే తాను ఎప్పుడూ కూడా అందరినీ తనతో పాటు కలుపుకుని వెడుతూ తాను ఎక్కడ ఉన్నా కూడా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టగలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు ఒక పులి వచ్చిందనుకోండి, భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని చూసి భయపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. సింహం పులిని చూస్తే భయపడక్కర్లేదు, కానీ ఒక లేడీ పులిని చూస్తే దానికి కడుపు నిండా ఉందా, ఇప్పుడు నా జోలికి వస్తుందా రాదా ఆలోచించదు, పులిని చూడగానే పారిపోతుంది. మనిషి అట్లా ఉండకూడదు. మనిషి కనపడగానే అందరి మనసుల్లో ఒక సంతోషం కలగాలి, ఒక ప్రహృష్టత కలగాలి. అదిగో ఆయన వచ్చారు, ఆయన వచ్చారు అంటే మనకి మార్గదర్శనం చేస్తారు, ఈ కార్యం ఎలా చెయ్యాలో ఆయన మనకి చెప్తారు. ఆయన వలన మనం సంతోషాన్ని పొందుతాం. ఒక దీపం ఉందనుకోండి, దీపం ఎక్కడున్నా కూడా చీకటి ఉండదు. దీపము చీకటి రెండూ కలిసి ఉండే అవకాశం ఉండదు.
దీపమున్నది, చీకటి లేదు. సూర్యుడు వచ్చాడు, అంధకారం లేదు. అట్లాగే ఒక వ్యక్తి వచ్చాడు, అందరూ సంతోషించాలి. ఇంటి యజమాని ఇంటికి వచ్చాడనుకోండి, భార్య బిడ్డలు అందరూ ఎంతో సంతోషం పొందాలి. అయ్య బాబోయ్ ఆయన వచ్చేస్తున్నారని భార్య, నాన్నగారు వచ్చేస్తున్నారని పిల్లలు, మామయ్య గారు వచ్చేస్తున్నారని కోడలు బెంగ పెట్టేసుకునేలా మనిషి ప్రవర్తించకూడదు. అలా భయపడిపోయేటట్టుగా ఒక మనిషి ప్రవర్తించి ఇదంతా నా గొప్ప, నా వైభవం అనుకుంటే అంతకన్నా దిగజారుడి వ్యక్తిత్వం లేదు. గాంభీర్యం అంటే గాంభీర్యం అంతే. ఆయన దగ్గర తప్పు చేయడమే, ఆయన దగ్గర తప్పు చేసి వెళ్ళి నేను ఇందుకు చేశానని చెప్పడమే ఆయన నడవడి. ఎటువంటిది? ఆయన అంగీకరిస్తారా అన్న ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. భయం మంచిది కాదు, కానీ ఆరోగ్యవంతమైన భయం మంచిది. ఆరోగ్యవంతమైన భయం అంటే ఏమిటండి అని మీకు అనుమానం రావచ్చు. కంచి కామకోటి 68వ పీఠాధిపత్యం చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ప్రాతస్మరణీయులు. వారు ఒకప్పుడు భిక్ష చేస్తున్నారు. మధ్యాహ్నం చేస్తుంటే ఒక ఆకుకూర పప్పు వేశారు. ఆయన ఆకుకూర పప్పు తిని వంటవాడిని పిలిచి, ఈ పప్పు చాలా రుచిగా ఉంది, ఇది ఏం పప్పు అని అడిగారు. ఆయన ఇది ఫలానా ఆకుకూర పప్పు అని చెప్పాడు. ఆ మరునాటి నుంచి ప్రతిరోజు ఆ ఆకుకూర పప్పు వేసేవారు ఆయనకి. ఆయన ఒక వారం రోజులు తిన్నారు. 8వ రోజు మధ్యాహ్నం భిక్షా సమయానికి శ్రీకార్యం వచ్చి, భిక్ష వేళవుతోంది, భిక్ష చెయ్యండి అని అడిగాడు. ఇవాళ భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. అని వెనక పెరట్లో గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమయం, ఆవు పేడ తీసి నాలుక మీద రాసుకొని గోమూత్రంతో నోరు పుక్కిలించి వెళ్ళిపోయారు. అలా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. స్వామివారు భిక్ష తీసుకోవట్లేదు. భిక్ష వేళటికి గోశాలకు ఎడతారు, నాలుక మీద గోమయం రాసుకుంటారు, గోమూత్రంతో పుక్కిలిస్తారు, వెళ్ళిపోతారు. భయపడిపోయి బెంగ పెట్టుకున్నాడు శ్రీకార్యం. శ్రీకార్యం అంటే పీఠాన్ని నిర్వహించే ప్రధానుడు. ఆయన స్వామివారి దగ్గరికి వచ్చి, అయ్యా మా వల్ల ఏమైనా దోషం జరిగిందా? మీరు భిక్ష తీసుకోవట్లేదు, ఇలా అయితే మీ శరీరం నీరసపడిపోతుంది, మేమేమైనా తప్పు చేసి ఉంచే క్షమించండి, మీరు ఎందుకు తీసుకోవట్లేదని అడిగాడు. ఆయన అన్నారు, మీరెవ్వరూ తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను. నన్ను చూస్తే ఎవ్వరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని నా సన్యాసనామం పెట్టి పిలవరు. శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. శంకరాచార్యుల వారి యొక్క రూపాన్ని అనుకరించాను నేను. కాషాయం కట్టుకుని సర్వసంగ పరిత్యాగినై అందరికీ త్యాగం గురించి చెప్పవలసిన వాణ్ణి ఒక ఆకుకూర పప్పు రుచికి వశపడిపోయాను. వశపడిపోయి ఈ పప్పు బాగుంది, ఇది ఏం పప్పు అని అడిగాను. వంటవాడి తప్పే ఉంది, స్వామివారికి పప్పు నచ్చిందని రోజూ పప్పు పట్టుకొచ్చి వేస్తున్నాడు. రేపు పొద్దున్న ఈ ఆకుకూర దొరకని ప్రదేశానికి నేను వెళ్ళినా కూడా అతను ఏం చెప్తాడు, స్వామివారికి ఈ పప్పు ఇష్టం, ఆకుకూర ఈ ఊళ్ళో దొరుకుతుందా అంటాడు. ఆ ఊళ్ళో వాళ్ళ దొరకకపోయినా రాత్రి ఎవరినో ఎక్కడికో పంపించి ఆకుకూర తెప్పించి ఈ స్వామివారితో చస్తున్నాం, ఈ ఆకుకూర పప్పు ఒకటి వెయ్యాలి ఈయనకి అంటారు. కాషాయం కట్టుకున్న నేను ఒక ఆకుకూర పప్పు రుచికి లొంగిపోయిన వాణ్ణి, ధర్మం గురించి త్యాగం గురించి జనులకు ప్రబోధం చేయడానికి నాకు అధికారం ఎక్కడుంది? అందుకని నేను తినడం మానేసి ఆ మాట అన్న నా నాలుకని గోమయంతో గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను. వంటవాడిది తప్పు కాదు, మీది తప్పు కాదు. ఈ పీఠాధిపతిగా 10 మందికి చెప్పవలసిన వాణ్ణి చెప్పడానికి యోగ్యమైన రీతిలో ఉన్నానా లేదా, నన్ను నేను పరిశీలించుకున్నానన్నారు. ఆ భయం ఎంత ఆరోగ్యవంతమైన భయం! అది ఉండాలి మనిషికి. నాన్నగారికి తెలిస్తే ఒప్పుకుంటారా? ఆయన ఇటువంటి పనులు అంగీకరిస్తారా అనేటట్టుగా ప్రవర్తన ఉండాలి తప్ప ఆయన్ని చూసేటప్పటికి భయపడిపోవడం, ఆయనతో మాట్లాడడానికి భయపడిపోవడం అట్లా ఉండకూడదు. ఒక అధికారితో మాట్లాడడానికి ఉద్యోగులు భయపడకూడదు. ఒక శాసనసభ్యుడితో మాట్లాడడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు భయపడకూడదు. ఒక అధికారితో మాట్లాడడానికి ఉద్యోగులు భయపడకూడదు. ఒక వ్యక్తిని చూసేటప్పటికీ అందరూ కూడా ప్రసన్నులు కావాలి, సంతుష్టులు కావాలి. అబ్బా ఆయన వచ్చారు, ఎంత సంతోషం అని చూసేటప్పటికీ మనకి పెద్ద అండ అని ఎంతో ఆనందం కలగాలి. అలా ఆనందం కలిగేటట్టు పెద్దరికంతో ప్రవర్తించగలిగిన లక్షణము ఎవరి యందు ప్రకాశించిందో అటువంటి వారిని చూడగానే అందరూ ప్రహృష్టమవుతారు.
అందరూ సంతోషిస్తారు. అలా ఉండగలగడం నీ ప్రవర్తన వలన ఉంటుంది. నువ్వు ఎంతమందిని ఆదుకోగలవో, ఎంతమందికి సాయం చేయగలవో, ఎంతమందికి ఉపకారం చేయగలవో దానిని బట్టి ఆ గౌరవం ఉంటుంది. మీరు చూడండి, సూర్యనారాయణమూర్తికి లోకంలో ఒక పేరుంది, లోకబాంధవుడు అంటారు. లోకమంతటికీ ఆయన బంధువు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? మహాభారతంలో తిక్కన గారు ఆ సూర్యుడి గురించి చెప్తూ ఓ మాట అంటారు, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఒక్క సూర్యుడు వచ్చాడనుకోండి, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, ముందు రోజు రాత్రి నుంచి ఇలా మొగ్గలుగా ఉన్నటువంటి తామర మొగ్గలు రెండు చేతులు తల మీదకి ఎత్తి నమస్కారం చేస్తూ సూర్యనారాయణమూర్తి గురించి తపస్సు చేస్తే వచ్చినటువంటి సూర్యుని యొక్క కిరణములు పడగానే ఇన్ని తామర మొగ్గలు కూడా ఒక్కసారి విచ్చుకున్నాయి. ఆ సూర్యకిరణాలు పడేటప్పటికీ ఎన్ని కోట్ల తామర పూలు విచ్చుకున్నాయో లోకబాంధవుడు, అన్ని తామరలు విచ్చుకున్నాయి. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా జనసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రువనంగా. చక్రవాక పక్షులకి ఆడపక్షిగా మగపక్షి మీద, మగపక్షికి ఆడపక్షి మీద విశేషమైన ప్రేమ. కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు కాబట్టి ఆడపక్షిగా మగపక్షి కనపడదు, మగపక్షిగా ఆడపక్షి కనపడదు. అవి బెంగ పెట్టుకుని ఒకదాని కోసం ఒకటి ఏడుస్తూ ఉంటాయి. సూర్యోదయం అవగానే మగపక్షికి ఆడపక్షి, ఆడపక్షికి మగపక్షి కనపడి సంతోషపడిపోయి ఒకదాని దగ్గరికి ఒకటి వచ్చి ముక్కులతో ఒకదాన్నొకటి పొడుచుకుంటూ రెక్కలు కలుపుకుంటూ ఆనందపడిపోతాయి. ఇన్ని చక్రవాక పక్షుల ఆనందానికి కారణమైన వాడు ఆ సూర్య భగవానుడే. అనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మగారు, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు ముగ్గురు కలిసినటువంటి రూపాన్ని పరబ్రహ్మమంటారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేళానతుడై అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఏ ఒక్క పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, ఏ ఒక్క పరబ్రహ్మం ఈ లోకాన్నంతటి రక్షించినప్పుడు విష్ణువుగా, ఏ ఒక్క పరబ్రహ్మం ఈ లోకానికంతటికి జ్ఞానమిచ్చినప్పుడు, రాత్రి నిద్రనిచ్చినప్పుడు, ఎన్ని జన్మలెత్తినా ఇన్ని పొందలేకపోతే మహాప్రళయంలో తనలోకి తీసుకుంటోందో అటువంటి పరమశివస్వరూపంగా మూడుగా ప్రకాశిస్తోందో, ఆ మూడు కలగలిసినటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి బింబం. అంటే అసలు నిజానికి ఈ కంటితో మాంసచక్షువుతో పరబ్రహ్మాన్ని చూడడం కుదరదు. అటువంటిది ఈ కంటితో చూడడానికి వీలుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి పరబ్రహ్మము ఆకాశమునందు సూర్యబింబమై ప్రకాశిస్తోంది. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. ఒక కంద పిలక తీసుకొచ్చి మీరు భూమిలో పాతారనుకోండి, ఆ కింద పిలకలోంచి 3 తీగలు బయలుదేరినట్టుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం ఈ 3 వేదాల్లోకి వచ్చేస్తుంది. అందుకని వేదత్రయీ అంటారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అందుకని 3 వేదములు పుట్టడానికి యోగ్యమైనటువంటి మూలకందమును మీరు చూడాలి అంటే అదే సూర్యబింబం. కాబట్టి వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు. మొత్తం సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఇన్ని కోటాను కోట్ల మంది వ్యక్తులు, జీవులు ఇన్ని కూడా కనురెప్ప విప్పుతాయి. సూర్యబింబం వచ్చింది అంటే తెల్లవారిందని అందరూ కళ్ళు విప్పుతారు. అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజంబులకు ముకుళనంబును జృంభణంబును నర్చి. ఇన్ని కోట్ల మంది నిద్ర లేచి ఎదురుగుండా సూర్యబింబం కనపడగానే ఇలా అంటారు. 2 చేతులు ముకిలించుకుంటాయి.
హృదయ సరోజములు హృదయ పద్మములు వికసిస్తాయి. అమ్మయ్యా తెల్లవారింది, ఇవాళ ఈ మంచి కార్యం చెయ్యాలి, మనం ఉత్సాహంతో ఈ పని చెయ్యాలి. కాబట్టి పద్మాలు వికసించాయి. ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఒక్క సూర్యబింబం తూర్పు దిక్కున ఆకాశంలోకి వచ్చేటప్పటికీ ఇంతమంది ఇంత సంతోషపడిపోయారు. తామర పూల దగ్గర నుంచి చక్రవాక పక్షుల దగ్గర నుంచి అందరూ పరబ్రహ్మము కంటి ముందు కనపడుతోందని చాలామంది సూర్యబింబాన్ని దర్శనం చేయకపోతే భోజనం చేయరు. ఆయన దర్శనం అయితేనే భోజనం చేస్తారు. అట్లా పరబ్రహ్మము ఈ మాంసచక్షువుతో చూడడానికి యోగ్యమైన రీతిలో పరమమంగళప్రదంగా కనపడి ఇంతమందిని ఆనందింపజేస్తున్నాడు. ఇంతమంది కష్ట సుఖాలలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు. శవం మీద సూర్యకిరణాలు పడతాయి, రోగి మీద సూర్యకిరణాలు పడతాయి, ఉత్సాహవంతుడి మీద సూర్యకిరణాలు పడతాయి, హర్మ్యం మీద సూర్యకిరణాలు పడతాయి, పూరిపాక మీద సూర్యకిరణాలు పడతాయి. కానీ సూర్యుడికి అపవిత్రం లేదు, సూర్యునికి ఏ విధమైన తరతమ భేదం లేదు. అందరినీ తన చేత్తో ముట్టుకుని అందరినీ ఆనందపరుస్తాడు. నేను ముట్టుకోనన్న మాటే లేదు. మా గురువుగారు నాతో ఆ మాట అంటుండేవారు, ఒరే భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు చేత్తో పట్టుకు తింటే కదరా సంతోషం, మనం తీసి నోట్లో పెట్టం కదరా. నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకోరా, నీకు నేను భోజనం పెడితే నువ్వు కదురా తినాలి. నేనేం చేయగలను, ప్రేమగా వాడు వస్తున్నాడని వంట చేయించగలను. విస్తట్లో వడ్డించిన తర్వాత నువ్వు తింటూ ఉంటే నువ్వు తింటున్న విధానాన్ని బట్టి రే ఇంకొంచెం వేసుకుంటావా అంటే, గురువుగారు చాలా బాగుండారు అమ్మగారు అంటే కదరా సంతోషం, తింటే కదా సంతోషం. ఏ భగవంతుడు రా చేయి పెట్టి తింటున్నవాడు, ఒక్క సూర్యుడేరా అనేవారు. అని మా గురువుగారికి అలవాటు ఉండేది. పాయసాన్నం వండించి ప్రభాత వేళ ఆయన ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యబింబం ఎదురుగుండా పాయసాన్నం పాత్ర పెట్టి సూర్య కిరణములు అంటే కరములు అంటే చేతులు నైవేద్యం పెట్టి, ఇదిగోరా చూసావా కిరణాలతో చేతులతో ఎలా ముట్టుకుని తీసుకుని తింటున్నాడో, ఇదిరా పరబ్రహ్మం అంటే, కళ్ళ ముందు కనపడుతున్న పరబ్రహ్మం రా, ఇదిరా నిజమైన ప్రసాదం అంటే, ఇది నాకు సంతోషం రా అని ఆయన అప్పుడప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేసి పాయసాన్నం సూర్యుడికి నైవేద్యం పెట్టి తినేవారు. ఎంత ప్రహృష్టతనిస్తున్నాడు ఒక్క సూర్యుడు, ఎంతమందికి ఆనందాన్ని ఇస్తున్నాడు. రోగంలో ఉన్న వాళ్ళకి రాత్రి వేళ నిద్ర పట్టదు, బాధ ఎక్కువ అవుతుంది. తెల్లవారేటప్పటికీ బాధ మరిచిపోతారు. 10 మంది నిద్ర లేచేటప్పటికీ ఒక ఊరట. సూర్యుడు ఇంతమందికి మంగళప్రదుడు అంటే ఇంతమందికి ఆనందకారకుడు అయ్యాడు. పరబ్రహ్మము నీ కన్నుల ఎదుట ప్రకాశిస్తూ ఇంతమందికి ఆనంద కారణమైంది. నువ్వెందుకు ఆనంద కారణము కాలేవు? నువ్వంటే మీరు కాదు, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నది. నేను ఆనంద కారణము కావడానికి నాకు ఇది లేదు అనడానికి లేదు. భగవంతుడు ప్రతి వారికి ఏదో ఒక విభూతిని ఇచ్చాడు. ఏదీ కాకపోతే నా దగ్గర ఏదో వాళ్ళని ఆదుకోవడానికి డబ్బు లేదండి, లేకపోతే నాకు చదువు లేదండి, లేకపోతే నాకు అధికారం లేదండి అనవలసిన పని లేదు. భగవంతుడు అందరికీ కూడా ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి విభూతి వాక్కు. మనిషి అన్న ప్రతి వాడికి భగవంతుడిచ్చిన గొప్ప కానుక మాటనిచ్చాడు. మాట చేత సేద తీర్చవచ్చు. ఎంత కష్టంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు 4 మంచి మాటలు చెప్పారనుకోండి, ఆ మంచి మాటల చేత వాళ్ళు ఊరట పొందుతారు. వాక్కు గురించి చెప్తూ భర్తృహరి ఒక మాట అంటాడు, కేయూరాణి నభూషయంతి పురుషం నాలంకృతామూర్ధజ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అంటాడు. అసలు మనిషికి వాక్కు అనబడేటటువంటి భూషణం లాంటి భూషణం, అటువంటి ఆభరణం ఇంకొకటి లేదు.